హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ అప్డేట్ ఏంటి, అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన ఒక డేట్ అయితే ఫిక్స్ చేశారండి. సో ఈ తేదీ లోపల మనకు ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులను అయితే గుర్తించడం అయితే జరుగుతుంది. అలాగే గుర్తించిన తర్వాత వాళ్ళకు మంజూరు పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో అలాగే ఎవరైతే వీడియోని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమ్మ ఇళ్లకు ఇప్పటి వరకు 2.10 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వచ్చే నెల 10వ తేదీలోగా మిగతా లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతుందని చెప్పేసి కూడా వివరించారు. అటు పైలట్ ప్రాజెక్టు భాగంగా 42,000 ఇళ్లు మంజూరు చేయగా 24,000 ఇళ్లు ప్రారంభమయ్యాయని చెప్పేసి తెలిపారు. సుమారు 100 ఇళ్ల గృహాలకి కంప్లీట్ చేసి ప్రవేశానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఇంద్రమ్మ పథకానికి సంబంధించి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ నెల మనకు అంటే జూన్ 10వ తేదీలోగా ఇంద్రమ్మ ఇళ్ళని అయితే మంజూరు చేయడం జరుగుతుందండి. అలాగే ఈ పథకానికి సంబంధించిన ఇంకెలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినైతే లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ మనకు ఇంద్రమ్మ ఇళ్ళు కానీ డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తే మీ అందరికీ తెలియజేస్తుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.